చాలామంది ఎగ్జామ్స్ అయిపోయాయి. నెక్స్ట్ మార్క్స్ వస్తే ఆ మార్క్స్‌ని బేస్ చేసుకొని ఏం చేయాలి అని ఆలోచించేవాళ్ళుంటారు. కొంతమంది ముందుగానే ఆలోచనలు పెట్టేసుకుంటారు. నేను యూజీ కోర్స్ ఇచ్చేయాలి, పీజీ కోర్స్ ఇచ్చేయాలి, నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళాలి. పేరెంట్స్ మైండ్‌లో మాత్రం ఒకటుంటుంది. నా పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఎంత అవసరమో, ఎట్ ద సేమ్ టైమ్ మా ఇంటి ఫుడ్ కూడా అంతే ఉండాలి. క్రమశిక్షణ కూడా అలాగే ఉండాలి. ఆ! అండ్ దూరం వెళ్ళిపోవద్దు. ఇంకెక్కడో వెళ్ళిపోవద్దు అనే ఒక ఆలోచన ఉంటుంది కదా! సో, అలాంటి వాళ్ళ కోసం మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి యూనివర్సిటీ కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీ, కేఎల్ యూనివర్సిటీ గురించి మాట్లాడుకోవాలంటే వెరీ ఫస్ట్ ఏం చెప్తారు మీరు? 45 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ ఉన్న ఎడ్యుకేషన్ రంగంలో 45 ఇయర్స్ ఓల్డ్ యూనివర్సిటీ. హ్మ్. అంటే 45 ఏళ్ళంటే వాళ్ళ పేరెంట్స్ యొక్క ఏజ్. ఇప్పుడు ఉన్న పేరెంట్స్ ఎవరైతే పిల్లల్ని చేర్పిస్తున్నారో నెక్స్ట్ జనరేషన్. నెక్స్ట్ జనరేషన్. అంటే ఎన్ని చూసుంటారు, ఎంతమందిని ట్రైన్ చేసుంటారు, ఎన్ని జనరేషన్‌ని మార్పు తెచ్చుంటారు. ఎంతోమందిని పైకి తీసుకొచ్చిన యూనివర్సిటీ కేఎల్ యూనివర్సిటీ. దాదాపు ప్రైవేట్ కావచ్చు, డీమ్డ్ కావచ్చు, స్టేట్ కావచ్చు, సెంట్రల్ కావచ్చు, ఐఐటి కావచ్చు, ఎన్ఐటి కావచ్చు, త్రిబుల్ ఐటీస్ కావచ్చు. ఇన్ని వేల యూనివర్సిటీలో సెంట్రల్ గవర్నమెంటు ఎవ్రీ ఇయర్ ఇచ్చే ర్యాంకింగు టాప్ 100 లోపు ర్యాంకింగ్ ఇస్తుంది. హ్మ్. పిల్లలకి, పేరెంట్స్‌కి ఒక మెసేజ్ ఇస్తుంది. ఇదిగో టాప్ 100 ర్యాంకులు ఉన్న యూనివర్సిటీస్ ఇవి. మీరు వీటిల్లో మీరు చేరడానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి అని చెప్పిస్తుంది. ఏది దాదాపు 3000, 4000 యూనివర్సిటీస్ ఉన్నాయి దేశంలో. దేశవ్యాప్తంగా. ఇన్ని యూనివర్సిటీలో నుంచి 100 తీస్తారు. ఆ 100లో మనం 22లో ఉన్నాం. ఓహ్! దట్స్ గ్రేట్. సో, ఇది 22 ఓన్లీ ఎడ్యుకేషన్ రంగానే కాదు, అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్, అవునండి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఫ్యాకల్టీ అవును. అన్నీ కలుపుకుంటాయి. అన్ని క్యాలిక్యులేట్ చేసి ఇస్తారు ఆ ర్యాంకింగ్. ఓహ్! యాహ్! ఆ ర్యాంక్ రావడం అంటే ఈజీ కాదు. మన తర్వాత ఐఐటీస్ ఉన్నాయి కొన్ని, మన హ్మ్. తర్వాత ఎన్ఐటీస్ ఉన్నాయి కొన్ని, మన తర్వాత స్టేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి, మన తర్వాత డీమ్డ్ టు బి యూనివర్సిటీస్ ఉన్నాయి, మన హ్మ్. తర్వాత సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. అంటే వాటన్నిటిని తన్నుకొని రావటం అంటే అంత ఈజీ కాదు. హ్మ్. మరి ఆ 22nd ర్యాంక్ రావటం అంటే అవన్నీ క్వాలిటీ చూసే మనకి ఆ ర్యాంకింగ్ ఇస్తారు. ప్లేస్మెంట్స్, డిసిప్లిన్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, లైబ్రరీ అన్ని రకాల క్వాలిటీని మనం రీచ్ అయితే ఆ ర్యాంక్ వస్తుంది. అది ఓహ్! దట్టు తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ 1. హ్మ్. మనం ఇచ్చిన ర్యాంకు తెలుగు రాష్ట్రాల్లో ఏ యూనివర్సిటీకి లేదు. నేను చెప్పేది డీమ్డ్ టు బి యూనివర్సిటీలు, గవర్నమెంట్ యూనివర్సిటీలు కాదు. ఎక్కడ మన సెంట్రల్ యూనివర్సిటీ ఒకటి ఉంది హైదరాబాద్లో, దాని తర్వాత మనమే ఉన్నాం. హ్మ్. ట్రూ. తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ యూనివర్సిటీలు మనమే టాప్. అలాంటి యూనివర్సిటీ 45 ఇయర్స్ ఓల్డ్ ఉన్న యూనివర్సిటీ ఇది. స్టూడెంట్స్ని ట్రైన్ చేయటంలో కానీ, నాలెడ్జ్ లెర్నింగ్, కేఎల్ ఈజ్ నథింగ్ బట్ కోనేరు లక్ష్మయ్య అని జనరల్గా ఎలాగైతే ఉందో అదర్ నాలెడ్జ్ షార్ట్ ఫార్మ్ లెర్నింగ్, ఇంకోటుంది. ద కాయిన్ అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఏంటంటే నాలెడ్జ్ లెర్నింగ్. యాహ్! జ్ఞానాన్ని పెంచేదే కేఎల్. అలాంటి జ్ఞానాన్ని పెంచే యూనివర్సిటీ కేఎల్ యూనివర్సిటీ. మీరు అన్నట్టు మన తెలుగువారు, మన తెలుగు సంస్కృతి, మన తెలుగు భోజనం, మన తెలుగు కల్చరు అంత మన అన్న దాంట్లో ఉన్న ఒకే ఒక యూనివర్సిటీ కేఎల్ యూనివర్సిటీ. సో ట్రూ. చెప్పారు. మీరొక డెఫినేషన్ కేఎల్ యూనివర్సిటీకి ఇచ్చినటువంటి డెఫినేషన్ చాలా బావుంది. మీరన్నట్టుగా మన వాళ్ళు ఎక్కడైనా పెట్టొచ్చు. అక్కడికి వెళ్లి చదువుకోవచ్చు అన్నదానికంటే మన ప్రాంతంలోనే ఉంది. మనకు ఆ నేటివిటీ కూడా కనెక్టింగ్‌గా అనేది ఉంది అనేది. అవునండి.